వ్యాప్తంగా ఉన్నటువంటి 25 పార్లమెంట్లలో కూడా తెలుగు యువత అలాగే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 అభ్యర్థులకు ఎవరికైతే జరిగిన మోసం మీద ఆ మోసం చేసినటువంటి ఎవరైతే ఏపీపీఎస్సీ సెక్రటరీ ఉన్నారో ఆంజనేయులు గారు కావచ్చు, లేదా చైర్మన్ గారు గౌతమ్ సవాంగ్ గారు కావచ్చు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఒక ఫిర్యాదు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2018 డిసెంబర్లో గ్రూప్ 1కి సంబంధించి 162 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ విడుదల చేశాక 2019 మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. 2020 డిసెంబర్లో ఒక మూల్యాంకనం అనేది చేయడం జరిగింది. అదంతా కూడా పేపర్లో చేతి ప్రాప్తో కూడా మూల్యాంకనం చేస్తామని చెప్పి డిజిటల్ మూల్యాంకనం చేశారు. డిజిటల్ మూల్యాంకనం చేసి 2021లో ఫలితాలు విడుదల చేశారు. 2021 ఏప్రిల్లో ఫలితాలు విడుదల చేస్తే దాని మీద అభ్యర్థులందరూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కాబట్టి ఈ ఫలితాల మీద సరైనవి కాదు అని అక్టోబర్లో కోర్టు అనేది ఒక తీర్పు ఇవ్వడం జరిగిందండి. అంటే 2021 అక్టోబర్లో మరలా కూడా పునః మూల్యాంకనం చేయమని కోర్టు ఒక తీర్పు ఇస్తే 2021 డిసెంబర్ 5 నుంచి కూడా మార్చి 5 లోపు మూల్యాంకనం అంతా కూడా వీళ్ళు పూర్తి చేశారు. ఆ వార్త సాక్షి పత్రికలో కూడా వచ్చిందండి. అంటే ఆ రోజు ఫలితాలు విడుదల చేయకుండా మరలా కోర్టు అడిగింది, మీరు ఇంకా మూల్యాంకనం ప్రారంభించలేదా అంటే మేము మార్చి 5న మూల్యాంకనం ప్రారంభిస్తున్నామని చెప్పేసి 2023లో ఫలితాలు అనేది విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మూల్యాంకనం జరిగిన ఫలితాలను దాచిపెట్టి ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ అనుకుంటున్న అభ్యర్థులకు లబ్ధి చేకూర్చడానికి ఈ మూల్యాంకనం అంతా కూడా దాచిపెట్టి మూల్యాంకనం అనేది ఇంకా జరగలేదని కోర్టుకు తీర్పిచ్చారు. ఇలాంటి సందర్భంలో అభ్యర్థులందరూ కూడా కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వారు మార్చి 13, 2024వ తేదీన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ అంతా కూడా తప్పులు తడకగా మూల్యాంకనం జరిగింది. అభ్యర్థులు చాలా మంది అన్యాయం అయ్యారు. కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థులకి 2 నెలల సమయం ఇచ్చి 6 నెలలలోపు పరీక్ష పెట్టమని చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకంటే విద్యార్థులందరూ కూడా దగ్గర 10 ఏళ్ళు కష్టపడితే కానీ గ్రూప్ 1 పరీక్షను క్వాలిఫై అవ్వలేరు. అలాంటి అభ్యర్థుల కష్టాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈయన ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మోసం చేయడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకనే ఈరోజు ఆ కారణమైనటువంటి అందరి మీద కూడా ఇక్కడ విజయనగరంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు అనేది చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును బేస్ చేసుకుని తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకొని అభ్యర్థులందరూ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మీరు బెవర భరత్ టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము 1వ పట్టణం పోలీస్ స్టేషన్ విజయనగరంలో రావడానికి గల కారణం ఏంటంటే ఏదైతే మొన్న కోర్టు ఏపీపీఎస్సీ పరీక్షల్ని రద్దు చేస్తూ ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో దాని మీద ఎవరైతే ఉన్నారో ఈ అక్రమానికి కుంభకోణానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, అలాగే ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు అవనియండి, అలాగే సలహాదారులైన సజ్జల రామకృష్ణ గారు అవనియండి, అలాగే ఆంజనేయులు గారు అవనియండి, వీళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు 1వ పట్టణంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొన్న కోర్టు ఏదైతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రద్దు చేసిందో దాంట్లో చాలా కుంభకోణం జరిగింది. ఒక్కొక్క జూనియర్ కలెక్టర్ పోస్ట్ వచ్చేటప్పటికి 2.50 లక్షలకు అమ్ముకున్నారు. అలాగే ఒక డిఎస్పీ పోస్ట్ వచ్చేటప్పటికి 1,50,00,000లకు అమ్ముకొని ఏదైతే కష్టపడి చదువుకొని 2 సంవత్సరాలు బట్టి చదువుకొని కష్టపడి ఎగ్జామ్ రాసిన విద్యార్థుల్ని మోసం చేసి వాళ్ళు ఈరోజు అమ్ముకునే పరిస్థితి, సంతలో చింతకాయలు అమ్మినట్టు లేకపోతే బుట్టలు అమ్మినట్టు ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుతోటి నిరుద్యోగుల భవిష్యత్తు ఆడుకునేదానికి మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఏదైతే ఉన్నారో అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యార్థులకి యువతకి న్యాయం చేయాలని కోరుతున్నాం.